హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఎలా ఉందండి సాటర్డే ఎపిసోడ్ కానీ సండే ఎపిసోడ్ కానీ? ఫైనల్గా అభయ్ భాయ్ భాయ్ టు బిగ్ బాస్ హౌస్ కదా. అభయ్ ఎలిమినేట్ అయిపోయారు. అభయ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఎలా ఎలిమినేట్ అయ్యారు, ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఎవరు, వీటన్నింటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక మాట అయితే చెప్తున్నానండి. గెలిపోవటంలు అనేటివి చాలా సహజం, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఓటమిని తట్టుకొని ముందుకు పోయేవాడే జీవితంలో గమ్యాన్ని అనేదాన్ని చేరతాడు. చేరడానికి అవకాశాలు ఉంటాయి. చేరకపోయినా కూడా ఇంకొకటి ఏదో ఒక లెసన్ నేర్చుకున్నాను అని ఒక ఇంట్రెస్ట్ అయితే పెడతాడు. కానీ ఇక్కడ కేవలం ఆ ఓటమిని తట్టుకోలేకే అభయ్ ఎలిమినేషన్‌కి దారి ఎతుక్కున్నాడు అని నాకని అనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మామూలుగా ఓటింగ్ పోల్స్ దగ్గరకొస్తే మనందరం ఫస్ట్ డే ఓటింగ్ పోల్‌లోనే చూసేసాం. అభయ్ ఆల్మోస్ట్ డౌన్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు నామినేషన్స్‌లోకి రాకపోయినా సెల్ఫ్ నామినేషన్ యేసుకున్నాడు. సెల్ఫ్ నామినేషన్ యేసుకున్నప్పుడు గూడా ఆయన థాట్ ప్రాసెస్ ఏంది? అరే! నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను అని నాకు బయట ప్రజల్లో ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది. వీళ్ళిద్దరు నామినేషన్స్‌లో లేరు కదా, వీళ్ళ ఓట్లు నాకు పడతాయి అని ఒక ఆలోచన ఆలోచించుకున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించుంటే అసలు అభయ్ తెలివైనోడే అయితే ఒక్కసారి నామినేషన్స్‌లో ఎవరున్నారు? ఎవరు వీక్ కంటెస్టెంట్ ఉన్నారు? వీక్‌గా ఉండేవాళ్ళు ఎవరు లేనప్పుడు నేను కూడా ఎళ్తే సో, అందరూ ఈక్వల్‌గా ఉండేవాళ్ళమే. ఎవరు ఎలిమినేట్ అవుతామో తెలీదు అని ఒక్క మాట ఆలోచించుకుంటే బావుండు. ఇక్కడ నిఖిల్‌ని నామినేషన్స్‌లో పెట్టినా ఓకే. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ 2 టైమ్స్ సేవ్ అయ్యాడు కదా. సో, సంథింగ్ ఫ్యాన్ బేస్ ఇతనికుంది బయట అని ఒక మైండ్‌లో ఒక థాట్ ప్రాసెస్ అనేదన్నా ఉండుండు. కానీ మొత్తానికి సెల్ఫ్ నామినేషన్స్‌లోకొచ్చాడు. సెల్ఫ్ నామినేషన్‌లోకొచ్చిన వాడు ఎలా ఆట ఆడుండుంటే బాగుండుండు. ఇక్కడ ఓటింగ్ పోల్ దగ్గరికొచ్చేటప్పటికి గూడా అభయ్ బాటమ్ 3లోనే ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి బాటమ్ 3లోనే ఉన్నాడు. ఎక్కువగా సేఫ్ జోన్ అనిపిచ్చింది విష్ణుప్రియ, మణికంఠ, ప్రేరణ. వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్ అనిపిచ్చారు. సీత గానీ, నైనిక గానీ, పృథ్వీ గానీ, ఈయన అభయ్ గానీ ఆల్మోస్ట్ డేంజరే వీళ్ళు. ఎప్పుడెప్పుడా అన్నట్టే ఉన్నింది సిట్యుయేషన్ వీళ్ళదైతే. ఎందుకు మనం ఇదనుకోవాలి. ఒకరు కిందకెళ్తారు, ఒకరు పైకెళ్తారు, ఒకరు కిందకెళ్తారు, ఒకరు పైకెళ్తారు. ఇదే నడుస్తా వచ్చింది వీళ్ళ ఆట తీరు మొత్తము. ఇక్కడ నైనిక ఎలిమినేట్ అయిపోతుందని కూడా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. యష్మి కాన్స్టెంట్ ఓటింగ్‌తో సేవ్ అయిపోయింది. ఇక్కడ పృథ్వీ, అభయ్ గారు అప్ అండ్ డౌన్‌గా ఉన్నారు. థర్స్‌డే వచ్చేటప్పటికి నైనిక లీస్ట్‌లోకొచ్చేసింది. అయినా మళ్ళీ నైనిక పుంజుకునేసిందనమాట. లాస్ట్‌కొచ్చేటప్పటికి పృథ్వీ గారు అండ్ అభయ్ గారే బాటమ్‌లో ఉన్నారు. మీరు గమనించారో లేదో ఫస్ట్ 2 డేస్‌కి ఏమంత చేంజ్ ఇలా. ఇంకా బాగా ఆడుండుంటే ముందుకెళ్ళిపోయి ఉంటాడు. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏదైతే బెలూన్ టాస్క్ జరిగిందో ఇంక అక్కడి నుంచి అభయ్ గారి పతనం కిందకి పడతా వచ్చేసిందనమాట. ఈయన అంత హర్ట్ అవ్వడానికి కారణం ఆ సంచాలకుగా ఆమె సోనియా తీసుకున్నటువంటి డెసిషన్. దానికి అంత కారణం ఏందనుకుంటున్నారా? స్టార్టింగ్ నుంచి అభయ్ గారు ఆడిన 2 వారాల ఆట సూపర్. ఎందుకంటే ఆయన ఫస్టు ఆ యష్మిని చీఫ్‌గా సెలెక్ట్ చేసుకోవడం గానివ్వండి, ఆ టాస్క్‌లు వచ్చినప్పుడు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి, గోల్ టాస్క్‌లో ఆయన వల్లే టీమ్ విన్ అయింది. మళ్ళీ బ్యాలెన్సింగ్ టాస్క్‌లో ఆయన వల్లే 90 పాయింట్స్ వచ్చాయి. మళ్ళీ గేజ్‌లో లెమన్స్ పడతాయి గదా, దాంట్లో గూడా ఆయన వల్లే గెలిచాడు. అసలు ఆయన టాస్క్‌లో మాత్రం మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. చాలా టాస్క్‌లో ఆయన ఆడినటువన్నీ గెలిచాడు. సో, ఆల్మోస్ట్ గెలుపు మైండ్ సెట్‌తోనే ఉన్నటువంటి ఆయన ఇక్కడ గూడా నేను గెలుస్తాను, నాకు బెలూన్ ఉంది అనే కాన్సెప్ట్‌తో ఉండి ఫ్రెండ్‌గా ఉన్నటువంటి ఆ అమ్మాయే అలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఆయనకి ఎక్కడో హర్ట్ అయిపోయింది. అది ఈగో హర్ట్ అయిందో లేకపోతే చాలా ఓటమిని తీసుకోలేకపోయాడో, నేను చీఫ్‌గా ఉన్నప్పుడు ఓడిపోయానని తీసుకున్నాడో ఏమో తెలీదు. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్‌లో వచ్చినటువంటి మాటలే అవన్నీ. అవన్నీ మనము విన్నాం. బిగ్ బాస్ విన్నాడు. బిగ్ బాస్ ఆయన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చాడు. మనలాంటి ఆడియన్స్ మన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చామననే అనిపించింది ఓటింగ్‌లో అయితే మాత్రం. ఇంతకు మించి ఇంకేమీ లేదక్కడ. ఆయన ఆడిన ఆట తీరు ఎలాగుంది? ఓడిపోయాంలే, మనం మాత్రం మన ఆట ఆడాము అని ఒక స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్ళునుంటే ఇంకొంచెం బాగుండుండు. అక్కడ వచ్చినటువంటి మాటలు, అక్కడ గేమ్ ఓడిపోయినప్పుడు సీరియస్‌గా ఉంటున్నాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఓడిపోయినప్పుడు ఒక మాట, అక్కడికెళ్ళాక ఒక మాట. ఈ ఎగ్స్ టాస్క్‌లో బిగ్ బాస్ ఇచ్చినటువంటి ట్విస్టుల్ని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అది యాక్సెప్ట్ చేయకపోగా, అరే! మనకు బయట సింపతి అన్నా వస్తుంది అని ఒక మైండ్ థాట్ కూడా లేకుండా బిగ్ బాస్‌ని నోటికొచ్చినట్టు మాట్లాడాడు.
చాలా చాలా తప్పు. దానికి అది అంటారు కదా! చెల్లించక తప్పదు భారీ మూల్యం అన్నట్టు ఈ ఈ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. అయిపోయింది అభయ్ గారి పరిస్థితి. సో, అందరూ అనుకుంటుంటారు 'బిగ్ బాస్‌ని' ఇలా తిట్టాడు గదా! ఇలా అన్నాడు గదా! 'బిగ్ బాస్' కావాలని ఎలిమినేట్ చేశాడు అనేసి. బాగా చెప్తానండి, అభయ్ ఎలిమినేషన్ అయింది ఓట్స్ పరంగానే. ఏ ఓటింగ్ పోల్ తీసుకున్నా గూడా అభయ్‌కి ఓట్స్ తక్కువ ఉండడం వల్లే తను ఎలిమినేట్ అయిపోయాడు. అభయ్ ఎలిమినేషన్ గూడా ఇప్పుడు కొంతమందికి ఒక లెసన్ నేర్పిస్తుంది. ఎందుకంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు గదా! అరే! మనం బాగా ఆడుతున్నాం, మనం టాప్ 5 కన్ఫర్మ్ అని అనుకునేవాళ్ళు. వీళ్ళందరికీ ఒక భయం అయితే పడుతుంది. ఎందుకంటే నాగార్జున గారు క్లియర్‌గా చెప్తారు. మీరు ఎంత గేమ్ ఆడినా, ఎట్లా ఎలిమినేట్ సేవింగ్ ప్రాసెస్ అయినా బాటమ్ 2 ఈస్ బాటమ్ 2 అనేసి. అలా బాటమ్ 2లోకి వచ్చి పృథ్వీని, అభయ్‌ని మధ్యలో పెట్టి ఎలిమినేషన్ అయితే తీస్తాడు. సో, ఈ ఈ అభయ్ గేమ్ ఏదైతే ఉందో, ఇది ప్రతి ఒక్క బీబీ కంటెస్టెంట్స్‌కి ఆడిన వాళ్ళకైనా, వచ్చి ఆడబోయే వాళ్ళకైనా ఒక మంచి లెసన్ అవుతుంది. సో, మంచి కంటెస్టెంటు కానీ టైం బ్యాడ్ అయితే ఎప్పుడు ఏదైనా జరుగుతుంది గదా! అలా మన అభయ్ గారైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. సో, మంచి కెరీర్ అయితే ఉంటుంది ఈయనకి. ఎందుకంటే ఆయన చాలా చాలా తెలివైన ఆయన, ఇంటెలిజెంటు. అది టైం అలా వచ్చినప్పుడు మనం ఏం చేయలేం. కొంచెం కంట్రోల్‌గా ఉండి లాస్ట్ 2 డేస్ ఆ 90 ఎగ్స్‌ని సేవ్ చేశాడు గదా! గేమ్ ఆడి. అక్కడి నుంచి గేమ్ ఇంకా ఇంట్రెస్టెడ్‌గా జరుపున్నా గూడా చాలా బాగుండుండు గేమ్. సీత ఎగ్స్ ఎత్తుకోబోయేటప్పుడు కాపాడుకునే దానికి ట్రై చేసున్నా బాగుండుండు. అక్కడ గమ్మున పడుకున్నాడు. అక్కడే చాలా మందికి హర్ట్ అయింది. చాలా మందికి హర్ట్ అయింది అక్కడే. సో, ఇదండి అభయ్ గారి ఎలిమినేషన్ వెనుకున్నటువంటి రీజన్. ఒక ఒక అంటే ఆయన స్వయంకృతాపరాధం ఒక 90% ఉంటే, ఒక 10% అయితే హౌస్‌మేట్స్ వీళ్ళ వాళ్ళ హ్యాండ్ గూడా ఉంది. ముఖ్యంగా సోనియా. సోనియా ఆ ఒక్క డెసిషన్ తీసుకున్న తర్వాత వచ్చి, అరే! ఇది అని ఒక మాట మాట్లాడుండుంటే చాలా చాలా బాగుండుండు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ గానీ, అది గాకుండా జనరల్ స్టోర్ అనేసి 'బిగ్ బాస్' ట్రీట్ చేసిన విధానం ఉంది గదా! అది కొంచెం ఇతనికి చాలా ఈగో హర్ట్ అయ్యేటట్టు చేసింది. సో, ఇదండి ఎలిమినేషన్ అప్డేట్స్ అయితే ఈ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.